గౌరవనీయులు పాయం గారు, జారి గారు, లాయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, ప్రియమైన అధికారులు, ఎల్లుండి 2వ తారీఖున 2 గంటలకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నటి సంవత్సరాలు టుప్పరావు గారు, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎల్లుండి 2వ తారీఖు 2 గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ప్రారంభోత్సవం. భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఇది ఎక్కడా కూడా యూనిక్గా లేదు. ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కానీ గతంలో ఇక్కడ కొత్తగూడెం మైన్స్ కాలేజీలో మైన్స్ జియాలజీ ఉండేది. అట్లాగే ఇంకో చోట ఇంకొకటి అట్లా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ సబ్జెక్టులకు సంబంధించి జియోఫిజిక్స్ కానీ జియోకెమిస్ట్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతను తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు. అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలలు ఆయన కూడా స్టడీ చేయించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ని క్షుణ్ణంగా విజ్ఞులతోటి నిపుణులతోటి ఇది అవసరమా, దీంట్లో ఏంటి, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, మనం పెట్టగలుగుతామా పెట్టలేమా అన్నీ సమగ్రంగా ఆలోచన చేసి, లేదు ఇది సింగరేణికి కురిటిగడ్డ కొత్తగూడెం, ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీం కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం, ఆయన్ని విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించడం, తర్వాత దానికి పేరు కూడా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసినటువంటి మహానుభావుడు, ఈ యొక్క ఆర్థిక సంస్కరణలకు ఆది పురుషుడు. ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలోకి వచ్చింది అంటే అది మన్మోహన్ సింగ్ గారి యొక్క దార్శనికత్వం, దూరదృష్టి. ఆయన ఫైనాన్స్లో నిష్ణాతుడు, ఆర్థిక నిపుణుడు, రిజర్వ్ బ్యాంక్ కూడా గవర్నర్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేశ ఆర్థిక మంత్రిగా పివి నరసింహరావు గారి క్యాబినెట్లో సంస్కరణకి ఊపిరిలూదినటువంటి వ్యక్తి. తర్వాత 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధన కూడా ఆయన సమయంలోనే రావడం. ఆ మహానుభావుడి పేరు పెడితే దీనికి ఒక అర్థం ఉంటుంది. అటువంటి మహా వ్యక్తి యొక్క పేరు మీద యూనివర్సిటీ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సంప్రదించడం, మేము కూడా ఆ మహానుభావుడి పేరు పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులందరూ ప్రతిపాదించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.